కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్ నాయకత్వంలో ఒక 100 మంది బీజేపీ నుంచి అన్ని మండలాల నుంచి ముఖ్యంగా దుద్యాల మండలం నుంచి అత్యధికంగా 200 మంది అదేవిధంగా అన్ని మండలాల నుంచి కలుపుకొని ఒక 300 మంది వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిగిన వెంబడే 2 రోజుల క్రితమే నేను రామన్నను కలిసి అన్న మా కాన్స్టిట్యున్సీకి ఒక 300 మంది జాయిన్ అవుతుర్రు టైం ఇవ్వాలని చెప్తే అడిగిన వెంబడే ఒకటే రోజు టైం ఇచ్చి ఈరోజు టైం ఇచ్చి ఒక్క రోజుల లోపలనే మీ అందరూ కూడా మీ అన్న నాయకత్వంలో ఇక్కడ జాయిన్ కావడానికి వచ్చినారు. అందుకే ఆయన టైం ఇచ్చినందుకు కేటీ రామారావు అన్న గారికి ప్రత్యేకంగా కొడంగల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నగారు అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి మొత్తం ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీలు ఎక్స్ ఎంపీపీలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో మన కొడంగల్ నియోజకవర్గానికి సుపరిచితుడు రావుల చంద్రశేఖర్ అన్న గారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కొడంగల్లో అరాచకాలు దౌర్జన్యాలు ఒక పక్క ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఒక పక్క పెద్ద ఎత్తున మన కార్యకర్తలను మన ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు చేస్తూ ఉన్నారు. మనం చూసిన ఒక 10 నెలల క్రితం ఇప్పుడే సురేష్ చెప్పినట్టు లగచర్లలో మన ఫార్మసిటీ కోసం రైతులకు భూ పోరాటం గురించి ఒకసారి మద్దతు తెలిపినాం. మనం రైతులకు మద్దతు తెలిపినందుకు అక్కడ ఫార్మసిటీ ఇవ్వాలని చెప్పి అతను అల్లుని కోసం కంపెనీలు పెట్టాలి అల్లుని గురించి పెట్టాలని చెప్పి ఒక 3000 ఎకరాలు సేకరించాలని చెప్పి అక్కడ ఒక ప్లాన్ చేసి లగచర్లలో ఫార్మసిటీ పెడితే దాన్ని అక్కడ ఉన్న రైతులందరూ అడ్డుకున్నారు. తాండవల్ల రైతులు కానీ పేద రైతులందరూ కూడా ఎందుకంటే ఒక ఫార్మసిటీ వస్తే ఆ ప్రాంతం అంతా పొల్యూషన్ వస్తుంది. కొడంగల్ అంటే పచ్చగా వ్యవసాయం చేసుకొని పంటలు పండించే రైతులు ఉంటారు అక్కడ. అట్లాంటి ప్రాంతంలో ఉండబోయి ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో 14,000 ముచ్చింతలలో 14,000 ఎకరాలు మన ప్రభుత్వం సేకరించిన ఫార్మసిటీ భూములు వదిలిపెట్టి కొడంగల్ 3,000 ఎకరాలు సేకరిస్తామని చెప్పి రైతులను ఈరోజు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తే మనం వాళ్ళకి మద్దతు తెలిపితే లగచర్లలో పెద్ద ఎత్తున కేసులు పెట్టి మీకు అందరూ తెలుసు. లగచర్ల ఉన్న రైతులు అమాయక రైతులు లగచర్ల కానీ పోలేపల్లి కానీ అక్కింపేట కానీ రోడ్డిబండ తండ రైతులందరూ కూడా సుమారు 80 మంది రైతులతో పాటు నన్నందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు మన రామన్న గారు ఒక కుటుంబ సభ్యునిలాగా ఒక అన్నలాగా సొంత అన్నలాగా మనకందరికీ అండగా ఉండి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి వాళ్ళని జైల్లోకి వెళ్ళి విడిపించే వరకు ఎంబడి ఉండి మీకు అండగా ఉన్నాడంటే ఆ రామన్న గారు ప్రత్యేకంగా మనందరి తరఫున మీకు రామన్న గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేగాక తిరుపతి రెడ్డి గారు చూస్తున్నాం మనం ఒక వార్డు మెంబర్కి వెళ్ళాడు ఇంతకుముందు మైపాల్ చెప్పినట్టు కానీ ఆయన మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన రోడ్లు ప్రతి ఒక్కటి ఆయననే ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు శంకుస్థాపన చేస్తున్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొడంగల్లో నడుస్తూ ఉన్నది. దానికి కలెక్టర్ ఎస్పీ కూడా బోకేలిచ్చి స్వాగతం పలికి ఇనాగ్రేషన్ చేపిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే మీ సోదరునికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకో రాజ్యసభ సభ పదవి ఇచ్చి ఒక ఓపెనింగ్ చేపించాలి తప్ప ఏ పదవి లేకుండా మీరు రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరచుకుంటా ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి గారికి. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడే అనేక హామీలు మనకు ఎన్నికల హామీ ఇచ్చి కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఏం చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఇక రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఇక ప్రగతి భవన్ బద్దలు కొట్టేస్తున్నాం పర్వత భవన్ అన్ని కంచాలు తీసేస్తున్నాం మేము ప్రజాభవన్ పెట్టినామన్నారు. ప్రగతి భవన్ బద్దలు కొట్టినాక ఎవరున్నారన్నా ప్రజలు ఉన్నారు ఎవరైనా ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ పోయి కమిషన్ల భవన్ అయిపోయింది. అక్కడ మొత్తం కమిషన్లు తీసుకొని
వాళ్ళ కాంట్రాక్టర్ల భవన్ అయిపోయింది. మొత్తం కాంట్రాక్టర్లు పోయి అక్కడ కూర్చొని 20% కమిషన్లు తీసుకుంటా ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండు, ధరణి తీసి బంగాళాఖాతం చేసినాము, మేము భూభారత్ తెచ్చినామన్నారు. భూభారత్ వచ్చినాక ఎక్కడైనా పని జరిగిందా? ఎక్కడ కూడా జరగలే. భూభారత్ వచ్చినాక పేరు మార్చిర్రు. ఆ ధరణి పేరు మీదే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఆ ధరణి పేరు మీదే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఒక భూభారత్తో ఒక్క పని కూడా జరగలేదు. ఇక పొంగులేటి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటాడు, మేము ధరణి తెచ్చినాం, బ్రహ్మాండంగా చేసినాం అంటే మొన్న రెవెన్యూ సమస్యలు పెట్టి అప్లికేషన్ తీసుకుంటే ఎక్కడ అప్లికేషన్ ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఇక పొంగులేటి గారు చాలా రామన్న గారి మీద చాలా మాటలు చెప్తుండే. గతంలో పోయిన దీపావళి చెప్పినాడు, మేము పెద్ద బాంబు వేస్తున్న కేటీఆర్ గారి మీద అన్నాడు. మళ్ళా దీపావళి వచ్చింది, ఇంతవరకు బాంబు వేయలే. మరి ఎక్కడ మీద బాంబు, మరి ఏడా ఆ బాంబు? అమెరికాలో రష్యాలో ఎక్కడ ఆర్డర్ ఇచ్చిండో దెబ్బలు, కానీ మరి ఏడ ఆర్డర్ ఇచ్చిండో ఇంతవరకు బాంబు వేయలే. కొన్ని రోజుల తర్వాత రాబోయే రోజులలో నీ మీదనే రేవంత్ రెడ్డి బాంబు వేసే ప్రయత్నం చేస్తున్నాం, మీరు చూసుకోవాలి పొంగులేటి గారు తెలియజేసుకుంటున్నాను. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కానీ అన్ని జిల్లాలు పంచుకున్నారు. భూముల దందాలు, కలెక్టర్ ఆఫీసులు కూడా పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ఒక్కరు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ఒక్కరు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ఒక్కరు, ఇట్లా కలెక్టర్ ఆఫీసర్ పంచుకొని భూదందాలు చేస్తుర్రు. భూమి దందాలు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా డబ్బులు సంపాదిస్తారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల పాలన, ప్రజల గురించి పట్టించుకోలే. పాలన గాజులు వదిలేసినారు, ప్రజల పాలన గాజులు వదిలేసినారు. ఇక రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు ఏం చేస్తున్నారంటే, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ల, మనం కట్టించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో వాడుకుంటూ ఇక్కడ సమీక్షలు చేసుకుంటూ మంత్రులు ఏమో సెక్రటరియట్లో కూర్చుంటూ మనం కొనిచ్చిన ల్యాండ్ క్రూజర్ కాళ్ళల్లో తిరిగి విహారయాత్రలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రజాపాలన పట్టించుకోలేదు. ఈరోజు మన ప్రజలు చూస్తే గాలికి వదిలేసినారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, హాస్టల్లో కల్తీ ఫుడ్ పెడితే విద్యార్థులు హాస్పిటల్ పాలవుతుంది, మెడికల్ హాస్పిటల్లో మందులు లేవు, ఉద్యోగాలను 2 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగుల రోడ్ల మీద తీసుకొచ్చినారు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి. ఇక స్థానిక ఎన్నికలు పెడతామని నిన్న మన హడావుడి చేసిర్రు, మరి అది పెడతారా ఏం చేస్తారో, కావాలని యాక్షన్ చేస్తారో తెలియదు. కానీ ఒకవేళ ఎన్నికలు పెడితే మన కొడంగల్ నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నాడు, ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే, రైతులకు 10,000 రైతు బంధు వేయాలంటే, తులం బంగారం వేయాలంటే, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వాలంటే రేపు స్థానిక ఎన్నికలలో తప్పకుండా మనం ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంటింటికి తిరిగి చెప్పి తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.